ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో అందరికీ తెలిసిన విషయమే. రోడ్ నెంబర్ 12 లో ఎమ్మెల్యే కాలనీలో అమ్మవారి గుడి పలగొట్టినారు. కూలగొట్టి అమ్మవారి విగ్రహాన్ని మరి దొంగల రీతిగా 3 గంటల మధ్యరాత్రి మరి తరలించడం జరిగింది. మరి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసినా, మరి ఎన్నో రకాలుగా మెమరాండాలు ఇచ్చినా కూడా వీళ్ళకి ఇంకా కూడా స్పందన లేదు. సో మేమందరం కూడా హిందూ బంధువులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ మహిళలు ఈ 12వ తారీఖున మంగళవారం రోజు మరి పొద్దున 10 గంటలకు అక్కడ పెద్ద ఎత్తున సహస్ర కుంకుమార్చన మరి లలిత పారాయణం జరగబోతుంది. కావున మరి మా ఏరియాకి ఏముంది, ఇది బంజారాహిల్స్ల సమస్య అనుకుంటే మాత్రం కుదరదు. ఇది హిందువుల సమస్య, హిందువుల హక్కుల గురించి పోరాటం. మన మనోభావాలను కించపరిచినందుకు మరి జవాబుగా మరి అక్కడే అదే స్థలంలో గుడిని నిర్మించుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క హిందూ సోదరుపై ఉన్నది. మరి అందరు కూడా 12వ తారీఖు మంగళవారం పొద్దున 10 గంటలకి పెద్ద ఎత్తున రావాలి. ఇవాళ ఐక్యమత్యం ఉంటేనే ఇవాళ మన బలము. ఇవాళ ఐక్యంగా లేకపోతే ఉన్న గుళ్ళు అన్ని గులగొట్టుకుంటూ పోతారు. మరి అన్ని మీరు గమనిస్తున్నారు. మరి ఇలా మెడలుంచాలంటే మరి 12వ తారీఖు మంగళవారం రోజు శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనకి ప్రతి ఒక్కరు మహిళా మనులు మరి పురుషులు అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క బలాన్ని ప్రదర్శిస్తే గాని మరి అక్కడే అమ్మవారి విగ్రహ స్థాపన జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరు రావాల్సిందిగా మనం చేస్తున్నారు. జై శ్రీరామ్.